పొగాకుపై మానుకాటు అని ఆంధ్రజ్యోతిలో శనివారం ఈస్ట్ గోదావరి ఎడిషన్లో ఒక వార్త వచ్చింది. అదేంటో చూద్దాం. మొక్క కింది భాగం నుంచి పసుపు రంగులోకి మారుతున్న ఆకులు, ఆపై ఎండిపోతున్న వైనం. నారుమళ్ళు వేసేటప్పుడు విత్తన శుద్ధి చేయాలి. మొక్క ఇప్పుడున్న దశలో ఏమీ చేయలేమంటున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు. దిగుబడిపై రైతుల్లో ఆందోళన. దీనికి ఒక 3 ఫోటోలు వేశారు. పూర్తిగా ఎండి వాలిపోయిన పొగ మొక్క, మానుమచ్చ తెగులు సోకిన పొగ మొక్క, గోపాలపురంలో సాగవుతున్న పొగ తోటలు అంటూ 3 ఫోటోల రైటప్ ఇచ్చారు. గోపాలపురం ఫిబ్రవరి 7 ఆంధ్రజ్యోతి. ఏజెన్సీ మెట్ట ప్రాంతాల్లో ప్రధాన వాణిజ్య పంట అయిన వర్జీనియా పొగాకు సాగులో మానుమచ్చ ప్రభావం చూపుతూ ఉంది. 2 ఏళ్లుగా కాసుల వర్షం కురిపిస్తున్న పొగాకు సాగుపై ఏజెన్సీ మెట్ట ప్రాంతాల్లో రైతులకు మక్కువ విపరీతంగా పెరిగింది. దీంతో కొండలు, గుట్టలు, మెట్టలు అనే తారతమ్యం లేకుండా భూమిని చదును చేసి పొగాకు సాగు చేస్తూ ఉన్నారు. గత 2 ఏళ్లతో పోలిస్తే ఈ ఏడాది వందలాది ఎకరాల్లో సాగవుతూ ఉంది. అందుకు ధీటుగా పొగాకు క్యూరింగ్ చేసేందుకు మండల వ్యాప్తంగా నూతన బ్యారెల్ నిర్మాణాలు సాగుతూ ఉన్నాయి. కొన్ని అధికారికంగా కాగా మరికొన్ని అనధికారికం కాగా ఈ ఏడాది వరుస తుఫాన్ల ప్రభావంతో పొగనాట్లు ఆలస్యంగా జరిగాయి. నాట్లు ఆలస్యంగా వేసిన మొక్కల పెంపకంపై దృష్టి సారించిన రైతాంగం వెనక ముందు చూడకుండా పెట్టుబడులు విపరీతంగా పెట్టారు. దీంతో రైతులు ఆశించినంత దిగుబడి వచ్చేలా పొగాకు తోటలు ఎదిగాయి. ఈ ప్రాంతంలో విత్తనం దగ్గర నుంచి పొగాకు విక్రయించే వరకు ఎకరాకి 6,000 మొక్కలకు 8 లక్షల వరకు ఖర్చు అవుతూ ఉంది. సగటున ఒక్కో పొగాకు మొక్క పెంచడానికి సుమారు 35 వరకు ఖర్చు అవుతుంది. అలా పెంచిన మొక్కకు సుమారు 3/4 కిలో అంటే 24 ఆకులు నుంచి కిలో వరకు దిగుబడి వస్తుంది. దీని ప్రకారం చూస్తే ఒక్కొక్క పొగాకు మొక్కకు గత ఏడాది ధరలను బట్టి చూస్తే మొక్కకు 400 వరకు ఆదాయం లభిస్తుంది. ఎంతో పెట్టుబడులు పెట్టి మరీ తోటలను ఏపుగా పెంచి క్యూరింగ్ దశకు వచ్చేసరికి పొగాకు తోటలను మానుమచ్చ అంటే వేరుకుళ్ళు తెగులు వెంటాడుతూ ఉంది. దీంతో పొగాకు మొక్క కింద నుంచి పైకి ఆకులన్నీ ఒకేసారి పండి అనంతరం వాడి ఎండిపోతూ ఉన్నాయి. అదండి మన మానుమచ్చ తెగులు అంటారు కదా, ఆ మానుమచ్చ తెగులే ఇది. ఈ తెగులు నియంత్రణకు ఎటువంటి మందులు అందుబాటులో లేవని శాస్త్రవేత్తలు అంటున్నారు. నారు వేసే సమయంలో విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలని, అలాగే నారు నాటే సమయంలోనూ రసాయన ద్రావణంలో మొక్క వేరును తడిపి నాటాలంటున్నారు. ఈ 2 తప్పనిసరిగా చేస్తేనే వేరుకుళ్ళు తెగులు రాదని, ఆ 2 చేయకపోవడం వల్లనే ఇప్పుడున్న దశలో ఏ రసాయన మందులు దాన్ని నియంత్రించలేవని పేర్కొంటున్నారు. దీంతో ఏపుగా పెరిగిన పంటను చూసి రైతులు ఆనందించాలో లేక తోటలో మానుమచ్చ కారణంగా ఎండిపోతున్న మొక్కలను చూసి నిరుత్సాహపడాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. గోపాలపురం పొగాకు బోర్డు పరిధిలో విపరీతంగా పెరిగిన ఈ పొగాకు సాగులో లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులకు ఈ ఏడాది ధరలు ఆశాజనకంగా ఉంటాయని కొందరు రైతులు ఊరిస్తూ ఉన్నారు. మానుమచ్చ తెగులు వల్ల ఇటు దిగుబడి అటు తేలుబడి తగ్గుతుందని, ఇక ధర ఎంతుంటే మాత్రం ఉపయోగం ఏంటని చెప్పి రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు.